ఈ కింది స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఫస్ట్ స్టేట్మెంట్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025 జనవరి 8 నుండి 10 తేదీలలో భువనేశ్వర్, ఒడిషాలో జరిగింది. ఇది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ యొక్క థీమ్ డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్కాల్ అంటున్నాడు. ఇది తప్పు. ఎందుకంటే ఈ థీమ్ వచ్చేసి గత ప్రవాసీ భారతీయ దివస్ యొక్క థీమ్, అంటే 17వ ప్రవాసీ భారతీయ దివస్ యొక్క థీమ్. 18వ ప్రవాసీ భారతీయ దివస్ థీమ్ వచ్చేసి డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. నెక్స్ట్ స్టేట్మెంట్, డాక్టర్ ఎల్ఎం సింఘ్వి యొక్క భారతీయ డయాస్పోరాపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు మేరకు ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకుంటారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ముఖ్య అతిథి గయానా ప్రెసిడెంట్ క్రిస్టినా కార్లా కంగలు అంటున్నాడు. క్రిస్టినా కార్లా కంగలు అనేది కరెక్టే, కానీ ఈమె గయానా ప్రెసిడెంట్ కాదు. ఈమె ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశం యొక్క ప్రెసిడెంట్. సో ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఆన్సర్ వచ్చేసి 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 9న జరుపుకుంటారు. ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. జనవరి 9న ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. నెక్స్ట్, 1915 జనవరి 9న మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ రోజును ఎంచుకున్నారు. నెక్స్ట్ పాయింట్, మొదటి ప్రవాసీ భారతీయ దివస్ లేదా కన్వెన్షన్ 2003లో న్యూఢిల్లీలో జనవరి 9 నుండి 11 తేదీలలో నిర్వహించబడింది. నెక్స్ట్ పాయింట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ముఖ్యమైన కార్యక్రమము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది గతంలో ఏటా నిర్వహించబడేది, అయితే 2015 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ లేదా కన్వెన్షన్ 2025 జనవరి 8 నుండి 10 తేదీలలో భువనేశ్వర్, ఒడిషాలో నిర్వహించబడింది. నెక్స్ట్, దీని థీమ్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, డాక్టర్ ఎల్ఎం సింఘ్వి యొక్క భారతీయ డయాస్పోరాపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు మేరకు ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకుంటున్నారు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ యొక్క ప్రారంభ ప్రయాణాన్ని రిమోట్గా జెండా ఊపి ప్రారంభించారు. ఇది భారతీయ డయాస్పోరా కోసం ఒక ప్రత్యేక టూరిస్టు రైలు. ఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి 3 వారాల పాటు భారతదేశంలోని అనేక పర్యాటక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన గమ్యస్థానాలకు ప్రయాణించింది. ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన కింద నిర్వహించబడుతుంది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, యువ ప్రవాసీ భారతీయ దివస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మరియు ఒడిషా ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది. ఓకే, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ముఖ్య అతిథి ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టినా కార్లా కంగలు. అలాగే యువ ప్రవాసీ భారతీయ దివస్ ముఖ్య అతిథి అమెరికన్ మ్యాగజైన్ న్యూస్ వీక్ యొక్క CEO డాక్టర్ దేవ్ ప్రగడ్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.